మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మేము రాళ్ళు కొట్టుకునే వాళ్ళము, చాలా బీదోళ్ళము. ఆడవాళ్ళకు ఎన్నో అన్ని అది చేస్తాను ఇది చేస్తాను అంటారు. మీరు అన్ని చేసేదానికన్నా మాకు మాకు కూలికి తగిన మమ్మల్ని అందరినీ మీరు బతికిస్తామండి. అన్ని దారిలో తల్లులకు ఆడపిల్లలకు ముఖ్యం ఇస్తున్నారు. ఈయన మాత్రం ఇవ్వడం లేదు. మా పిల్లలు మేము ఎలా ఉంటాము? ఇల్లు కూడు లేదు, కట్టుకొని గుడ్డ లేదు, స్థలం లేదు. ఈ గవర్నమెంట్ మాకు ఏమి చేయాలని గోసం వేయండి, మాట్లాడండి మీరందరూ. మేమందరం బాధగా ఉండాము. ఇంకే సంగతులు మీ గవర్నమెంట్ మాకు అన్ని మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు 4 నెలల నుంచి పనులు లేవు. ఎక్కడ మైళ్ళు అక్కడ ఆపేసి మేము మా బిడ్డలు తిండి లేక ఎన్నో తిప్పలు పడిపోతున్నాము. ఏడకు పోయిన అప్పులు దొరక రేటు పన్నాడు కల్లాట్లు పడుతున్నాము. మాకు ఈ పనులు ఇప్పించేస్తే రాయి పనులన్నీ ముగిచ్చేసకుండా మీరందరూ కంట్రోల్ చేసి పెట్టుకుని మైళ్ళు వదిలేస్తే మేము లక్షణంగా బతుకుతామని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కి మీకు ధన్యవాదాలు ఇస్తున్నాము. మేము 3 నెలల నుంచి పనులు లేక చచ్చిపోతున్నాము. నమస్కారం. ఈరోజు ఈ మైనింగ్ కార్మికులు ఎండిఎల్ మినరల్ డీలర్ లైసెన్స్ అసోసియేషన్ తరఫున ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు మైనింగ్ కార్మికులైతేమి, మైన్ ఓనర్లు అయితేమి, డీలర్స్ అయితేమి, జేసీబీ ఆపరేటర్లు అయితేమి, జేసీబీ ఓనర్లు అయితేమి, టిప్పర్లు ట్రాన్స్పోర్ట్లా ఉంది అనే పై అధికారులకి, పై మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మైనింగ్ మినిస్టరు కొల్లు రవీంద్ర గారికి తెలుపుకునేదానికి గాను ఒక ప్రశాంతంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. మాకు గత 4 నెలల నుంచి అయితే అన్ని డీలర్స్ అంటే ఎండిఎల్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారు. ఈ బ్లాక్ చేసినందువల్ల మా కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది సబ్ కలెక్టర్ గారికి తెలియజేసేదానికి గాను ఈ ర్యాలీ జరపడం జరిగినది. కావున మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి తెలియవలసిన దేవనగా మాకు వీలైనంత తొందరగా గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని శిక్షించి మరీ మాకు మా ఎండిఎల్స్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మైనింగ్ కార్మికుల ర్యాలీని మేము కూడా ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన లారీ ఓనర్స్ అయితేమి, లారీ వర్కర్స్ డ్రైవర్స్ అయితేమి, క్లీనర్స్ అయితేమి అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాము. ఈ ర్యాలీ ఎందువల్లంటే మేము ఒక రోజుకి 10 బండ్లు పెట్టేవాళ్ళం లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు వాళ్ళు. ఇవాళ ఒక్క బండి కూడా పెట్టే ప్రసక్తి లేదు. ఎందువల్లంటే మా డీలర్లు, మైనింగ్ డీలర్లు, శాండ్ డీలర్లు అయితేమి, రాయి డీలర్లు అయితేమి వీళ్ళందరికీ కూడా మేము లారీలు సప్లై చేసేవాళ్ళం. ఈ లారీలు మాకు ఇవాళ వాళ్ళకి ఎండిఎల్ ఓపెన్ చేయని దానివల్ల మేము ఒక్క లారీని కూడా వాళ్ళకి చేయలేకపోతున్నాం. మాకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాల నుంచి మాకు లారీలు వస్తాయి. ఆ లారీలన్నీ కూడా ఇప్పుడు డైవర్ట్ అయిపోయినాయి. మాకు తినే తిండికి కూడా మేము సంపాదించుకోలేని పరిస్థితిలో మేము అదేవిధంగా మేము ఈ ప్రభుత్వాన్ని హర్షిస్తున్నాం. ఎందుకోసం అంటే 100 రోజు పరిపాలనని ఇవాళ మేము బ్రహ్మాండంగా పాలించినారని చెప్పేసి మేమందరం కూడా సంబరాలు చేసుకున్నాం. ఈ 100 రోజు పరిపాలనలో అన్నీ కూడా పేదలకు రావాల్సిన ఇవన్నీ కూడా మీరు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చారు. అయినా మా డీలర్లు మేమేం చేసాం? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.